జేఎన్టీయూహెచ్లో ఇప్పుడు ఈ బీటెక్ అయిపోయిన వెంటనే పీజీ సెట్లు రాసి ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా గేట్ ద్వారా కానివ్వండి ఎంటెక్ జాయిన్ అవ్వటానికి చూస్తామన్నారు. అయితే ఇక్కడ స్టైఫెండ్తో మొదలెట్టుకొని అసలు ఎంటెక్ కోర్స్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి చెయ్యాలి, బీటెక్కి దానికి డిఫరెన్స్ ఉంటుందా, మనీ ఏమన్నా కట్టాల్సి ఉంటుందా, కాండనేషన్ డిటెన్షన్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా, ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఎంటెక్ కోర్స్. ముందుగా అయితే ఒకటి చెప్పాలి, గేట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతే ఆ సీట్లు భర్తీ అయిన తర్వాత గేట్ ద్వారా పీఈ సెట్కి ఛాన్స్ దొరుకుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గేట్ ద్వారా వెళితే అడ్వాంటేజ్ ఏంట్రా బాబు అంటే నెలకి 30,000 దాకా వీళ్ళకు స్టైఫండ్ అనేది వస్తుంది. నెల ఇస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీల్లో కానివ్వండి, అఫిలియేటెడ్ అటానమస్ కాలేజీల్లో కానివ్వండి, ఈ స్టైఫండ్ ఇచ్చే విధానం గేట్ ద్వారా కనుక జాయిన్ అయినట్టయితే 6 నెలలకి ఒకసారి మొత్తం కలిపి 6 నెలలు కలిపి ఒకేసారి ఇస్తున్నారనమాట. ఫీజు కట్టుకోవాలి మీరు. సో అది స్టైఫండ్ గేట్కి వస్తుంది. మరి పీజీ సెట్కి స్టైఫండ్ వస్తుందా? రాదు. పీజీ సెట్కి వచ్చేసరికి నాన్ గేట్ పీజీ సెట్ రాయాలి. అయితే ఈ పీజీ సెట్ రాసిన వాళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుందా అంటే రియంబర్స్మెంట్ ఖచ్చితంగా వస్తుంది మీరు కనుక ఎలిజిబుల్ అయితే. మేనేజ్మెంట్ ద్వారా అయితే మేనేజ్మెంట్ అవుతుంది. ఇది ఇంతవరకు అడ్మిషన్ ప్రక్రియ. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీ అందరికీ తెలియని కాదు. పీసీసీఎంఎం ఇవన్నీ కావాలి. ఓడీతో పని లేదు కానీ పీసీసీఎంఎం వరకు అన్నీ కావాలి. 10th క్లాస్ ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. అయితే ఎంటెక్ జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్లో ఒక ట్రిపుల్ గ్రూప్ తీసుకున్నారు. ఎంటెక్లో సిఎస్సి తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మరి బీటెక్లో సిఎస్సి తీసుకున్నారు, ఎంటెక్లో ట్రిపుల్ తీసుకోవచ్చా అంటే తీసుకోవద్దు కాదు. ఈసీ తీసుకున్నారు బీటెక్లో, ఎంటెక్లో ట్రిపుల్ తీసుకోవచ్చా అంటే తీసుకోవద్దు కాదు. బీటెక్లో ట్రిపుల్ తీసుకున్నారు, ఎంటెక్లో ఈసీ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. బట్ యూ కాంట్ గో ఫర్ మెకానికల్. ఇలా ఉంటుందన్నమాట ఒకదానికొకటి కోర్సును బట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే కొన్ని సంవత్సరాలకు ముందు 2013 వరకు ఫస్ట్ ఇయర్ మాత్రమే సబ్జెక్టులు ఉండేవి. అంటే ఫస్ట్ సెమ్ సెకండ్ సెమిస్టర్ 6 సబ్జెక్టు, మళ్ళీ ఫస్ట్ సెమ్ ఒక ల్యాబు, సెకండ్ సెమ్ ఒక ల్యాబ్ ఉండేది. అయితే థర్డ్ సెమ్ మినీ ప్రాజెక్టు సెమినారు ఉండేది. ఫోర్త్ సెమ్ సెకండ్ ఇయర్ మొత్తం కూడా ప్రాజెక్టే ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి, థర్డ్ సెమ్ వరకు కూడా సబ్జెక్టులు 6 3 18 సబ్జెక్ట్స్, 3 ల్యాబులు పెడుతున్నారు. అయితే ఇక్కడ ముందు ఇక ఫైనల్ సెమిస్టర్ ప్రాజెక్టు, సెమినారే, ప్రాజెక్ట్ కూడా ఎలా ఉంటుందో చెప్తాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. బీటెక్కి ఎంటెక్కి తేడా ఏంటి? బీటెక్లో పాస్ మార్కులు ఎంత మీకు? 40 మార్కులకి, 100కి 40. అంటే 26 ఎక్స్టర్నల్ రావాలి, 14 ఇంటర్నల్ రావాలి రిక్వైర్మెంట్ మామూలుగా చెప్తున్నాను. కానీ ఎంటెక్లో వచ్చేసరికి 100కి 50 మార్కులు రావాలి. అంటే ఇప్పుడు ఇంటర్నల్స్ 40 మార్కులకు ఉంటుంది, ఎక్స్టర్నల్ పేపర్ 60 మార్కులకు ఉంటుంది. 60 మార్కులకి 26 మార్కులు రావాలి. ఇంటర్నల్ 40 మార్కులకి 24 మార్కులు రావాలి. 24 26 కలిపితే 50 మార్కులు పాస్ మార్కులు. అట్లని చెప్పి కష్టం కాదు, ఇంటర్నల్స్ ఫుల్గా వేసేస్తారు. ఓకేనా? అయితే ఎక్స్టర్నల్లో పాస్ అయితే మీకు ఫస్ట్ క్లాస్ అనేది వస్తుంది. అసలు ఎంటెక్ ఎందుకు జాయిన్ అవుతారు? బీటెక్లో ఫస్ట్ క్లాస్ లేని వాళ్ళు బయట టీచింగ్ అయినా మనకు వస్తారని చెప్పేసి, లేకపోతే బయట కంపెనీలకు అటెండ్ అవ్వచ్చు ఎంటెక్ మీద అని చెప్పేసి చేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఓకేనా? సబ్జెక్టుల పరంగా ఇది. ల్యాబులు కూడా అంతే, 100 మార్కులకి ఉంటాయి. అసలు ముఖ్య ఘట్టం ఏంటో తెలుసు ఎక్కడ? ప్రాజెక్టు, ఫైనల్ ప్రాజెక్టు. మీ బీటెక్కి ఎంటెక్కి ఉన్న తేడా ఏంటి ఎక్కడ అంటే, బీటెక్లో వచ్చేసరికి ప్రాజెక్టు గుంపులో గోవిందం, అందరూ కలిసి చేస్తారు, ఒక టీం లీడర్ ఉంటాడు. కానీ ఇక్కడ ఎంటెక్కి నీకు నువ్వే బాసు, నువ్వే టీం లీడర్. మొత్తం ప్రాజెక్ట్ నువ్వు ఒక్కడే చేసుకోవాలి. ప్రాజెక్ట్ చేయటమే కాదండి, కొత్త అవుట్పుట్ చూపించాలి. పేపర్ పబ్లిషింగ్ అని ఒకటి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంటేషన్ చేయాలి. పేపర్ నువ్వు కొత్తగా రీసెర్చ్ చేసినట్టు పేపర్ పబ్లిష్ చేయాలి. ఇది అవ్వాలి. మరి డబ్బులు కట్టించుకుంటారా అంటే ఖచ్చితంగా ఇవాళ రోజునైతే కట్టించుకుంటారండి. అదే యూనివర్సిటీలో అనుకోండి, ఇక అక్కడ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కానివ్వండి, నేను చెప్పను. కాకపోతే అక్కడ స్పాన్సర్స్ ఉంటారు, కానీ బయట కాలేజీల్లో స్పాన్సర్స్ ఉండరు. 25,000 30,000 రోజులు పోయినాయి. ఇప్పుడు ఏకంగా 45,000. ఇప్పుడు కొన్ని కాలేజీలు అయితే ఫైన్ల రూపం, ప్రాజెక్ట్ ఫైన్ అని చెప్పేసి
40,000 45,000 ఇట్లా కట్టించుకుంటున్నారు. వాళ్ళే పబ్లిష్ చేపిస్తారు, ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అప్పచెబుతారు, డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళు ఇస్తారు, మీతో సెమినార్ చేపిస్తారు, వైవా వాయిస్ చేపిస్తారు. అయితే బీటెక్కి ఎంటెక్కి ఇంకో తేడా ఉంది. ఇక్కడ ఏంటో తెలుసా, బీటెక్లో మీకు 200 మార్కులకి ప్రాజెక్ట్ ఉంటుంది, కానీ ఎంటెక్కి ఏంటి మరి మార్కులు ఉండవు ప్రాజెక్ట్కి. సాటిస్ఫాక్టరీ, అన్సాటిస్ఫాక్టరీ, ఎక్స్ట్రాడినరీ, ఇంకా పాస్, ఇలా ఉంటుంది అనమాట. కేటగిరీలు ఉంటాయి. సో ఆ కేటగిరీ ప్రకారం నువ్వు పాస్ అయ్యావనుకో సాటిస్ఫాక్టరీ, అంతే. ఫెయిల్ అయితే ఫెయిల్డ్, అన్సాటిస్ఫాక్టరీ ఇస్తారు. సో ఇవే ఉంటాయి తప్ప ప్రాజెక్ట్కి అయితే మార్కులు ఉండవు. ఇది ఎందుకు చెప్తున్నాను, థర్డ్ సెమిస్టర్ వరకు సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి మీరు తెచ్చుకోవాల్సిన పర్సంటేజ్ ఏది ఉంటే అక్కడ వరకు తెచ్చుకోండి. ఆ తర్వాత రావు, ప్రాజెక్ట్కి ఉండవు. ఓకేనా, ఇది ఇంతవరకు. సో నీ సెమినార్ నువ్వే ఇచ్చుకోవాలి. నీ పేరు మీద, మీ గైడ్ పేరు మీద, మీ హెచ్ఓడి పేరు మీద అయితే హెచ్ఓడి పేరు మీద పేపర్ పబ్లిష్ చేసుకోవాలి. వాళ్ళు కొన్ని రికగ్నైజ్డ్ జర్నల్ చెప్తారు. ఇక్కడ పెయిడ్ జర్నల్స్ ఉంటాయి, ఫ్రీ జర్నల్స్ ఉంటాయి. ఫ్రీ జర్నల్లో చేయమని IEEE లాంటి దాంట్లోనూ ఏ స్కోపస్లోనూ అంటే మాత్రం సిరీస్ ఆటద్దాయి, సాపంత అవుద్ది. ఎవడి వల్ల కాదు, కొత్త టాపిక్ కనిపెట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత ఈజీగా వచ్చేస్తే అది రీసెర్చ్ ఎందుకు అవుతుంది. అందుకని చెప్పేసి మన వాళ్ళు ఆల్టర్నేటివ్గా పెయిడ్ జర్నల్స్ తీసుకొచ్చారు. ఏది పడితే అది చేసేదానికి ఉంటుంది. మళ్ళీ దాంట్లో మీకు ఒకటి తెలుసుకోవాల్సింది ఉంది. ఈ డాక్యుమెంటేషన్ మీరు తయారు చేస్తారు కదా ప్రాజెక్ట్కి, ఆ బుక్కి సాఫ్ట్ కాపీని వాళ్ళు ప్లాగరిజం అని చెప్పేసి చెకింగ్ ఒకటి ఉంటుంది. అంటే కాపీ పర్సంటేజ్ మీరు ఏం చేసినా కూడా దానికి సొంతగా రాయాలి. వేరేది తీసుకొచ్చి మీరు బీటెక్లో ఏం చేస్తారు, ఆ బేస్ పేపర్ది కాపీ చేసేసి లేకపోతే పాత వాళ్ళది డాక్యుమెంటేషన్ కాపీ చేసి పేస్ట్ చేసేస్తారు. అది చేస్తే కుదరదు. ఇక్కడ ప్లాగరిజం అని ఉంటుంది. 20% ఇప్పుడు 21% ఎంతో ప్లాగరిజం, కాపీ అంతవరకే కాపీ అలౌడ్. 20% లోపు ఉంటేనే కాపీ పర్సంటేజ్ అలౌడ్. అది దాటిందంటే నీ ప్రాజెక్ట్ ఫైలు రిజెక్ట్ చేస్తాడు. ప్లాగరిజం. ఓకేనా, అది కూడా ఉంటుంది, ప్లాగరిజం అంటారు. సో ఇదంతా ఓకే కదా. సూపర్వైజర్ అంటారు గైడ్ని. కో సూపర్వైజర్ అంటే బయట ఎవరినైనా పెట్టుకుంటే. ఇక ఇది ఇంతవరకు. మరి అటెండెన్స్ డిటెన్షను, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందా అంటే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉండదు కానండి, అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అయితే ఉంటుంది. అటెండెన్స్ పర్సంటేజ్ కంపల్సరీగా ఉండాల్సిందే. అయితే అంతవరకు రానివ్వరు నాకు తెలుసు. ఎందుకంటే అన్ని కాలేజీల్లో కూడా ఇప్పుడు క్లాసులు జరిగేది చాలా తక్కువ కాలేజీలో జరుగుతాయి క్లాసులు. మీరు కాలేజీకి వెళ్ళే పలకుండా మిడ్లకి, ఎగ్జామ్స్కి, ప్రాజెక్ట్కే కదా మీరు వెళ్ళేది. సో అది వాళ్ళే మేనేజ్ చేసి చూపిస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే ఎంటెక్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ బీటెక్లో CSE ఎలా ఉంటాయో మళ్ళీ EEE తీసుకున్నారు అనుకోండి, అందులో మళ్ళీ పవర్ సిస్టమ్స్ అని, పవర్ ఎలక్ట్రానిక్స్ అని, డ్రైవ్స్ అని ఇలా ఉంటుంది. CSE తీసుకుంటే AML అని, CSE డేటా సైన్స్ అని ఇలా ఉంటాయి సబ్ బ్రాంచెస్ కింద. అవన్నిట్లో చూసుకొని తీసుకో.